అయిపోయింది. నిన్నటి దాకా ఏం మాట్లాడలే, మేము ఎవరి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, మా ప్రభుత్వం కూలిపోతే మేము అండగా ఉంటామని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మాకు మద్దతు ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. ఇప్పుడు మొదలైంది గేట్లు ఎత్తేసినటువంటి మాట చెప్పేశారు. గేట్లు ఎత్తితే మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా నుంచి కలిసినటువంటి 4 ఎమ్మెల్యేలు, రంగారెడ్డికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు వీళ్లకు కలవలేదు, ఇప్పటిదాకా పార్టీలో చేరలేదు. కానీ దానం నాగేందర్ మొదటిసారిగా స్వయంగా పార్టీ కండువా కప్పుకున్నారు. అయిపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే వీళ్ళు వాళ్ళు అనేక మంది కలిసినా కూడా లేదు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈ అంశాలను సృజించాలి, కొంత వెనక్కి పోవాలి. 2014కు ముందు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నప్పుడు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పరకాలలో శారారాణి, జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి అట్లా ఒక 6 మంది ఎంతో మంది, మందడి సత్యనారాయణ రెడ్డి హన్మకొండ నుంచి వీళ్ళు ఒక 6 మంది ఎంతో మంది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా వెళ్ళిపోయి ఉప ఎన్నికలు రాకుండా టీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినరు. చేరిపోతే ఆ ప్రశ్నను విలేకరులు వెళ్ళి కేసీఆర్ని అడిగితే కేసీఆర్ ఏమన్నాడు, చీరి చింతకు కడతారు బిడ్డ, మీరు పోతే ఏం ఊరికేనైనా తమాషానైనా ఎమ్మెల్యేలు పోతే చేర్చుకుంటారా? విలేకరులను కూడా తిట్టిండు ఆ సందర్భంలోనే. మీకు బుద్ధి లేదా, వాడెవడో అట్లాంటి ప్రశ్న అడిగితే మీరు వచ్చి అడుగుతారా అనేటువంటి మాట కూడా మాట్లాడారు కేసీఆర్. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశంలో అయితే రేవంత్ రెడ్డికి ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మార్పుకు కూడా ఒక సంబంధం ఉంది. రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఫిరాయింపులు రేవంత్ రెడ్డి కారణంగానే జరిగిందనేటువంటిది టీఆర్ఎస్ ఆరోపణ. దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఇవాళ మీరు అధికారం అనుభవించే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నది, మేము అసలు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ను కానీ టీడీపీని కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ తీసుకునేటువంటి ఉద్దేశం మాకు లేదు. మేమే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లోకి మమ్మల్ని తీసుకుంటే, మా ఎమ్మెల్యేలను తీసుకుంటే మేము తిట్టినటువంటి వాళ్ళము. 2014లో మాకు 62, 64 ఎంతో వచ్చినాయి. మేము పూర్తి మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇతర పార్టీలతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన కుట్ర చేసినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి ప్రశ్న ఇవాళ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా, మా ఎమ్మెల్యేలను కొనే విధంగా కుట్ర చేసినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రశ్న. ఆ రోజు డబ్బులతో దొరికిపోయినటువంటి సందర్భము, ఆ రోజు మీ ఇప్పుడున్నటువంటి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం కోసం ఎమ్మెల్యే కోటాలో మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడానికి ఇవ్వజూపి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిరా లేదా? అట్లా మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే వాళ్ళందరినీ కూడా రేపు ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ గెలిచేటువంటి ఎమ్మెల్సీని మీ వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రయత్నం చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయడానికి వాళ్లకు డబ్బులను ఎరను వేసినటువంటిది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. మేము అంతకు ముందు ఒక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యేను కూడా మా పార్టీలో చేర్చుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కలిసి చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ కుట్రను తిప్పికొట్టడానికే మేము బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం, మా ప్రభుత్వాన్ని కాపాడడం కోసం, చంద్రబాబు నాయుడు కుట్రను తిప్పి కొట్టడం కోసం మాత్రమే
పక్క పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేను చేర్చుకోవాల్సి వచ్చినటువంటిది కఠినమైనటువంటి వాస్తవం. దానికి రేవంత్ రెడ్డి ఆ రోజు కుట్రలో భాగస్వామిగా, కుట్రదారుడిగా, చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మనిషిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందులోనూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తీసుకుంటే తిట్టినటువంటి మీరు ఇవాళ ఎట్లా తీసుకుంటారు? బీఆర్ఎస్ ఎట్లా కుట్ర చేస్తుందో చెప్పాలి కదా. ఆ రోజు బీఆర్ఎస్ ఓపెన్ గా చెప్పింది మీరు డబ్బులు వంచుతున్నారు, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వీడియోలతో సహా సాక్ష్యంగా, ఆడియోలతో సహా సాక్ష్యంగా, బ్రీఫ్డ్ మీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గొంతుతో సహాగా బయట పెట్టినటువంటి మాట వాస్తవం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, రెండు పార్టీలు కలిసియా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సాక్ష్యాధారాలు ఏమిటి? ఈ అంశాలను చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉందా లేదా? ఒకవేళ మీరు ఎమ్మెల్యేలు తీసుకుంటే ఆ కుట్ర ఇది నిజం, మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ పైన చేసినటువంటి ఆరోపణలను విత్డ్రా చేసుకుంటారా లేదా? గతంలో మీరు బీఆర్ఎస్ తిట్టారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, అంతకుముందు మీరున్నప్పుడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీరు తిట్టినటువంటి వాళ్ళు కదా. ఇవాళ మీరెందుకు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారికే ఉన్నది. రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకున్నారంటే ఆయన ఎంపీ పదవి అయిపోయింది, ఎలక్షన్ల ముందు అటో ఇటో చేరిపోయారంటే ఇంకొక అంశం, అది ఎవరైనా చెప్తారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీ కుట్ర వల్లనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ దాంట్లో తలదూర్చాడు, దానికి ఆజ్యం పోసింది మీరే, చంద్రబాబు నాయుడే, కాబట్టి ఆ తప్పులన్నీ మీవి అనేటువంటి విషయం చెప్తున్నారు. 2014లో చేశారు కాబట్టి 2018 కూడా అదే ప్రయత్నం చేసినాం, మళ్ళా కాంగ్రెస్కి అవకాశం ఇస్తే వాళ్ళు కుట్ర చేసేటువంటి అవకాశం ఉన్నది. 2019లో ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు కాబట్టి మళ్ళీ అక్కడ కుట్ర చేయడనేటువంటి నమ్మకమే ఉన్నది. అందుకే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మేము తీసుకున్నామనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. ఇది ప్రజలారా చరిత్ర. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల మార్పు, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే మేము బాధితులము. టీఆర్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము బాధితులమే. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది రాజశేఖర రెడ్డి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు. సో ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పుకొట్టుకోవడం కోసం మాత్రమే, ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చేసింది అనేటువంటిది నిజమా కాదా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. దీనిపైన అప్పటి తెలుగుదేశం నాయకుడిగా, ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? అయితే అది ఈ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించినటువంటి కొంత చరిత్ర, కొంత జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం అయిపోయింది. కారణం ఏం చెప్పినా కేసీఆర్ కుట్ర చేస్తుండా, బీజేపీ కుట్ర చేస్తుండా, మోడీ కుట్ర చేస్తుండా అనేటువంటిది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళది మెజారిటీ పూర్తి స్థాయిగా ఉన్నా కూడా కనీసం ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పక్కకు పోయినా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది మాత్రం నిజం. అందుకోసమే ఏ మజ్లిస్ ను తిట్టిరో ఆ మజ్లిస్ ను మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. గేట్లు ఎత్తినమైనటువంటి మాట ఓపెన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు చేరుతున్నారు? చేవెళ్ళ ఎమ్మెల్యే చేరుతున్నాడా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే చేరుతున్నాడా, పటాన్చెరు ఎమ్మెల్యే చేరుతున్నాడా, నర్సాపూర్ ఎమ్మెల్యే చేరుతున్నాడా, జహీరాబాద్ ఎమ్మెల్యే చేరుతున్నాడా, భద్రాచలం ఎమ్మెల్యే చేరుతున్నాడా? వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత కేవలం మర్యాద పూర్వకంగా కలిసినాం, మాకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల కోసం అడగడానికి మాత్రమే వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు రాత్రి పొద్దుగాల 6 గంటలకు కూడా నేను పోతలేను అన్నాడు, 12 గంటలకు పార్టీలు చేరిపోయారు. అందరు మీడియాకు కూడా అదే చెప్పిండు, దయచేసి నేను పార్టీ మారుతున్న విషయం ఎవరు ఖండించాలి, నేను పార్టీ మారతలేను అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇంకేం లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా క్లారిటీగా చెప్పాల్సింది ఏంటి అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిగా తీసుకుంటారు. ఇక మే 13 దాకా నడపాలి కదా సినిమా. మే 13లో ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పటిదాకా నడవాలంటే ఈ ఎమ్మెల్యేలు అంతా పోతారు, ఒకరిద్దరు కాదు అందరూ పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం ఇంకా కవితకు సంబంధించిన ఎపిసోడ్ తర్వాత ఇంకా వాళ్ళ పైన ఇబ్బంది అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడము అంత ఈజీ కాదు అనేటువంటిది అయితే క్లియర్ గా చెప్పగలం.
సరే ఏదో కవితను అరెస్ట్ చేస్తే ఏదో సానుభూతి వస్తుంది, సింపతి వస్తుంది అనేటువంటి మాట పక్కకు పోయింది. ఆ సింపతి రాకపోగా ఇప్పుడు ఆ విషయంలో కూడా క్లారిటీ ఉన్నది. కవిత వచ్చింది కాబట్టి కవితపై ప్రశ్నల వర్షము